ఓకే ఓకే డీజే మిస్టర్ డీజే. గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. దాని గురించి మనం మాట్లాడదాము, మళ్ళీ అక్కడికి వస్తుంది, అది కూడా వస్తుంది. సో ఫస్ట్లీ ఇవాళ మ్యాడ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినందుకు అందరికీ బిగ్ థ్యాంక్స్. సితారా సినిమా అంటే నా సినిమా లాంటిది. నాకు ఫస్ట్ కళ్యాణ్ మ్యాడ్ సినిమా కదా దుబాయ్లో చెప్పాడు నాకు. వెన్ వి వర్ దేర్, అక్కడ నాకు అలా ఒక లైన్గా చెప్పాడు, ఒక 10-15 minutes చెప్పాడు. నేను చాలా నవ్వాను, చాలా ఎంటర్టైన్ అయ్యాను ఆ కథ విని. నేను అది విన్న వెంటనే నాకు అనిపించింది డెఫినెట్గా ఇది చేయాల్సిన సినిమా కళ్యాణ్, ఇది తగిన సినిమా ఇది అని. ఆ రోజు స్టార్ట్ అయింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ కళ్యాణ్, నేను ఆ రోజు ఉన్నాను అండ్ ఇవాళ ఉన్నాను ఇక్కడ. వెరీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఎవరు అక్క, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ప్లీజ్. సో ఎక్కడున్నా ఇందాక నేను ఇక్కడ జేఆర్సీ దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చేసినాం తీవా. సో ఆ రోజు ఉన్నాను అండ్ ఇక్కడ ఉన్నాను. సో ఐమ్ వెరీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్, సంగీత్, రామ్ అండ్ నితిన్, and then Anantika, Gauri and Gopika, all of you all, you guys have no idea how lucky you are to be doing this film in Sitara Entertainments, because వాళ్ళు సినిమా తప్ప ఇంకా దేని గురించి పట్టించుకోరు. ఖర్చు గురించి కానీ, టైం గురించి కానీ, దేని గురించి పట్టించుకోరు. ఆ సినిమా కరెక్ట్గా వచ్చే వరకు తీస్తూ ఉంటారు. అండ్ ఇది వాళ్ళకు కూడా ఇట్స్ క్వైట్ అ ప్రెస్టీజియస్ ఫిల్మ్, బికాజ్ చిన్నబాబు గారి డాటర్, షీఈస్ డెబ్యూటింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ ఫిల్మ్, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఫిల్మ్ అండి. ఇట్స్ అ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్. బీమ్స్ గారి మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సో ఆల్ ది బెస్ట్ కళ్యాణ్. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, అదిరా అక్కడ ఉంది ఇందాక నేను దుబాయ్ అని కన్ఫ్యూజ్ చేసినావు. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్లీ టిల్లు స్క్వేర్కి కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ద రైటర్స్. నాతో పాటు కలిసి కూర్చుని రాశాడు కళ్యాణ్ సినిమా. సో తన స్టైల్ ఏంటి, తను ఎలా ఆలోచిస్తాడు, ఎలా రాస్తాడో నాకు తెలుసు. సో దేర్ ఇస్ అ గ్రేట్ మ్యాడ్ ఫిల్మ్ కమింగ్ ఆన్ ద 6th. అందరు థియేటర్కి వెళ్ళి చూసి ఎంటర్టైన్ అవ్వాలి. అది ఆయన చెప్పారు కదా, జాతి రత్నాల కంటే ఒక్కసారి తక్కువ కూడా పైసలు ఆయన ఇస్తాడు. థ్యాంక్ యూ బాయ్స్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. టిల్లు స్క్వేర్ చూడడానికి మేము వెయిటింగ్. మీ అబ్బాయి టీజర్ కూడా చూశాను మొన్న. నెక్స్ట్ సుమా గారు అబ్బాయి లాంచ్ అవుతున్నాడు హీరోగా. మీ అబ్బాయి సినిమా టీజర్ కూడా నేను చూసాను. ఆ టీజర్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఒకే ఒక డౌట్ ఏంటంటే, సుమా గారు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి యాంకరింగ్ ఓవర్ చేస్తారని. నేను ఐ జస్ట్ జాయిన్ కాలేజ్ అని వాళ్ళు డిక్లేర్ చేసాం. మీరు అబ్బాయి అంతా చెప్పొద్దు, నేను తర్వాత చెప్తాను మీకు వీటి గురించి. ఎనీవే థ్యాంక్ యూ. అది ఇంకా ఆలోచిస్తున్నాం ఎవరు చేస్తారు అని. ఐ విల్ లెట్ యూ నో. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు లీలా